హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. వంకాయ కూరలో వివిధ రకాల వంటకాలని తయారు చేయొచ్చు. వాటిలో గుత్తి వంకాయ కూర, టమాటో కలిపితే కూర, అలా బిర్యానీ కూడా చేస్తూ ఉంటారు. వంకాయ బిర్యానీ, ఇంకా ముద్ద కూర కూడా చేస్తూ ఉంటాము. అలాగే గుత్తి వంకాయ మసాలా కర్రీ కూడా చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే నేను ఈ వీడియోలో వంకాయ ముద్ద కూరని సింపుల్గా తక్కువ మసాలాలతో ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా వంకాయ కర్రీని ఇలా ముద్దగా చేస్తూ ఉంటాను, అది కూడా మసాలాలు లేకుండా. చాలా తక్కువ మసాలాలతో అయితే నేను రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా ఒక 4-5 రకాలు కూడా చేస్తూ ఉంటాను. ఈ రోజుకైతే ఈ వంకాయ ముద్ద కూరనైతే ఇలా చూపిస్తున్నాను. ముందుగా అయితే ఒక బాణీ తీసుకొని బాణీ కొంచెం వేడైన తర్వాత దానిలో కర్రీకి సరిపడా ఆయిల్ అయితే ఇలా వేసేసాను. ఇక్కడ నేను ఒక 1/2 kg వంకాయలను అయితే నిలువుగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇలా ఒక ఎండుమిర్చి అయితే వేసాను సగానికి చేసి. నెక్స్ట్ దీనిలో పోపు గింజలు కూడా యాడ్ చేశాను. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి చీల్చి కాకుండా ఇలా జస్ట్ సగానికి తుంపి వేసేసుకున్నాను. అయితే ఈ పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం ఘాటుగా ఉండింది, అందుకని మొత్తం పచ్చికారం రుచి తెలుస్తుందని ఇలా అయితే చేశాను. నెక్స్ట్ దీనిలో వంకాయ ముక్కల్ని ముందుగానే నేను వాటర్లో కల్లుప్పు వేసి కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఆ వంకాయ ముక్కలను అయితే పూర్తిగా అలా కడిగేసి బాణీలో అయితే వేసేసాను. కర్రీకి అయితే ఇలా వంకాయ ముక్కల్ని కట్ చేస్తూ ఉంటాను. అలాగే చట్నీ చేయాలంటే మాత్రము రౌండ్గా అయితే కట్ చేస్తానన్నమాట. చిన్న చిన్న చక్రాల్లాగా కట్ చేసి చట్నీ అయితే చేసేస్తాను. ముక్కలన్నీ ఇలా వేసిన తర్వాత దానిలో ఇలా కొంచెం పసుపు అయితే యాడ్ చేశాను. పసుపు తర్వాత మళ్ళీ దీనిలో మామూలు సాల్ట్ అయితే ఇలా యాడ్ చేశాను. ఇప్పుడు మొత్తం ఒకసారి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా పసుపు ఉప్పు ముక్కలకి ఇలా పట్టే విధంగా మొత్తం ఒకసారి అయితే ఇలా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత బాండీ మీద ఇలా లిడ్ పెట్టి కవర్ చేయాలి. ఇది కవర్ చేసి కుక్ చేస్తే చాలా తొందరగా వంకాయ ముక్క అయితే మగ్గిపోతుంది. ఇలా తర్వాత దీనిలో వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం తక్కువగానే యాడ్ చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిసే విధంగా ఇలా అయితే కలిపేసుకున్నాను. తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేశాను. నేను పోపులో కరివేపాకు యాడ్ చేయలేదు. ఇలా ముక్కల్లో కొంచెం మగ్గిన తర్వాత అయితే యాడ్ చేశాను. ఇలా అయితే రుచి ఇంకా కమ్మగా ఉంటుంది. కరివేపాకు స్మెల్ కూడా మంచిగా కుడుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఇలా లిడ్ పెట్టి కవర్ చేశాను. ఇదంతా లో ఫ్లేమ్లో అయితే కుక్ చేయాల్సి ఉంటుంది. వంకాయ ముక్క అనేది ఊరికే మెత్తబడిపోతూ ఉంటుంది. అందుకని చాలా లో ఫ్లేమ్లో తక్కువ టైంలో కూడా ఈ కర్రీ అయితే ఫినిష్ అయిపోతుంది. ఇలా నాకు ఒక 5 minutes లోపే ఇలా కర్రీ అయితే కుక్ అయిపోయింది. తర్వాత సరిపడా కారం అయితే ఇక్కడ యాడ్ చేసుకున్నాను. దీనిలో వచ్చేసి ధనియాల జీలకర్ర పొడి పట్టింది ఉందన్నమాట ఇంట్లో. ఆ పొడి కూడా కొంచెం అయితే కర్రీలో అయితే యాడ్ చేశాను. నెక్స్ట్ దీనిలో కొంచెం కసూరి మేతి యాడ్ చేయాల్సి ఉంటుంది. కసూరి మేతి యాడ్ చేస్తే కర్రీకి మంచి స్మెల్ రుచి 2 వస్తాయి. అందుకని కొంచెం లైట్గా కసూరి మేతి అయితే యాడ్ చేశాను. మొత్తం ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేయాల్సి ఉంటుంది. అంతే, ఒక 1 minute కర్రీని అలా వేడి చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. వంకాయ ముద్దకూర అయితే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. తక్కువ మసాలాలతో ఎక్కువ రుచితో ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 minute తర్వాత ఇలా ఆయిల్ అయితే పైకి వస్తుంది. అలా వచ్చినప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే ఇలా యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కర్రీ అంతా కలిసే విధంగా మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, సింపుల్గా వంకాయ ముద్ద కూరని తక్కువ కారం మసాలాలతో అయితే ఇలా రుచిగా అయితే చేసేసుకోవచ్చు. మీరు కూడా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తర్వాత దీన్ని అయితే హాట్ ప్యాక్లోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసేసాను. వీడియో నచ్చితే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.